ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర కేదార్నాథ్ యాత్ర. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే భక్తులతో పూజించబడుతూ ఇంకో 6 నెలలు మంచులో కప్పబడి ఉండే ఆలయం ఈ కేదార్నాథుడి ఆలయం. ఈ కేదార్నాథ్ యాత్రలో భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వేటికి చలించక ఆ కేదార్నాథుడి దర్శనం కోసం వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు. ఈ కేదార్నాథ్ యాత్ర అంత సులభతరమైనది ఏమీ కాదు. ఎంతో కష్టపడితే గాని, ఎన్నో కఠినమైన సమస్యలు ఎదుర్కొంటే గాని ఆ పరమేశ్వరుడి దర్శనం అయితే మనకు కలగదు. 2013లో వచ్చిన భారీ వరదలకు 6,000 మందికి పైగా భక్తుల మరణం. అంతటి భారీ వరదలకు కూడా తట్టుకొని నిలబడ్డ కేదార్నాథుడి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది కేదార్నాథ్లోని భీమ్శీల. కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఈ కేదార్నాథ్ దేవాలయాన్ని కాపాడింది ఆ భీమ్శీలనే. అదిగోండి వెనకే ఉంది కదా, ఇదిగోండి ఎక్కడి నుంచో పైనుంచి మొత్తం వరదలు వస్తూ ఉంటే ఇది మాత్రం గుడి ఎగ్జాక్ట్గా గుడి ముందు ఆగిపోయి గుడికి ఏం కాకుండా కాపాడింది భీమ్శీల. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఈ కేదార్నాథ్ యాత్రకి నాతో పాటు మీరు కూడా రండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఈ వీడియోలో మీకు కేదార్నాథ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా. కేదార్నాథ్ వెళ్ళడం అనేది చాలా మందికి పెద్ద డ్రీమ్ భయ్యా. ఇంకా ఎవరైనా సరే కేదార్నాథ్ పెద్ద డ్రీమ్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఈ రోజు అయితే కేదార్నాథ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి. కేదార్నాథ్ చాలా మంది అనుకునే అంత ఈజీ కాదు భయ్య. ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చూసేసి చాలా సింపుల్ గా అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ నేను కేదార్నాథ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఇవ్వడం కోసం, నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఆల్మోస్ట్ మనకి గౌరీకుండ్ నుంచి 20 to 24 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది భయ్య. అంత డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళడానికి 10 నుంచి 12 గంటలు పడుతుంది. దిగడానికి కూడా ఆల్మోస్ట్ 8 నుంచి 10 అవర్స్ పడుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళే రోడ్లు అంత ఈజీగా ఉండవు, చాలా కష్టంగా ఉంటది. ఎందుకు భయ్య అలా చెప్తున్నామంటే, మనం వీడియోలో మన సుఖంతో పాటు కష్టం కూడా చెప్పాలి. చాలా కష్టంగా ఉంటది ట్రెక్ అనేది. గుర్రం ఎక్కి వెళ్ళిపోదాన్ని కూడా చాలా మంది అనుకుంటారు. గుర్రం మీద కూడా భయపడుతూ వెళ్ళాలి. అసలు గుండెల్లో దడదడ దిగేంత వరకు గుండెల్లో దడదడ కొట్టుకుంటూనే ఉంటది. ఎందుకంటే ఓ పక్కన లోయ, ఓ పక్కన కొండ, మధ్యలో దారి, అక్కడ మన గుర్రం వెళ్తూ ఉంటది. చాలా కష్టం భయ్య. కొంచెం కేర్ తీసుకొని వెళ్ళండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం ఒక సైడ్ గుర్రాన్ని ప్రిఫర్ చేయండి, ఇంకో సైడ్ నడవడానికి ట్రై చేయండి. కొంచెం కష్టంగానే ఉంటది. ట్రెక్ అయితే అంత ఈజీగా అయితే ఉండదు. ఆ పరమేశ్వరుడు దర్శనం కావాలంటే చాలా కష్టపడాలి. ఓకేనా? ఆల్రెడీ ట్రెక్ చేసి వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి, కొంచెం కేర్ అయితే తీసుకోండి ఖచ్చితంగా. మనం అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియో మీరు బద్రీనాథ్ వీడియో చూస్తుంటే కనుక మీకు తెలిసి ఉంటుంది. మనం బద్రీనాథ్ వచ్చాం, బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నాం. కేదార్నాథ్ తర్వాత గంగోత్రి, యమునోత్రి, చార్ధామ్ యాత్ర అయితే నేను చేస్తున్నాను. మీకు చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ కూడా తొందరలోనే చేసేస్తాను. ఇప్పుడు కేదార్నాథ్ వీడియో వస్తుంది, తర్వాత గంగోత్రి, యమునోత్రి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టూర్ ప్లాన్ కూడా చేస్తాను. ఎంత బడ్జెట్ అయింది టోటల్ గా ఒకే వీడియో చూసి మొత్తం మీరు చార్ధామ్ యాత్ర ఎలా చేయాలని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటది అబ్బా. కేదార్నాథ్ ట్రెక్ చాలా కష్టపడి చేశాను. అటు ఇటు నడుచుకొని వెళ్ళాను. అసలు గుర్రం ఏమి యూజ్ చేయలేదు. అటు నడవడమే ఇటు నడవడమే. ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ అనుకుంటా. 45 నుంచి 48 ఖచ్చితంగా వస్తుంది అటు ఇటు. అంత దూరం నడిచి అయితే చాలా కష్టపడి మీకు మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తాను. మీరు కనుక బడ్జెట్ లో కేదార్నాథ్ రావాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి మీరు హరిద్వార్ చేరుకొని, హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ డైరెక్ట్ గా మీకు ప్రైవేట్ వెహికల్స్ అంటే షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి సోన్ప్రయాగ్ వచ్చి, సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వచ్చి, గౌరీకుండ్ నుంచి ట్రెక్ అయితే మొదలు పెట్టాలి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఎంత బడ్జెట్ అవుతుందని కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ లో చెప్తాను. ఒకసారి వీడియో పూర్తిగా అయితే చూడండి. బద్రీనాథ్ దర్శనం అయిపోయింది. బద్రీనాథ్ మొత్తం అయిపోయిందబ్బా. ఇప్పుడు మనం బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నాం. కేదార్నాథ్ వెళ్ళాలంటే మనకి ఇక్కడ బస్సులు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఉన్నాయి.
మార్నింగ్ స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ బస్ స్టాండ్ అడితే టికెట్ ప్రైస్ 720 రూపీస్ ఒకరికి. అంటే సీతాపూర్ బస్ స్టాండ్ ఉంది కదా సోన్ప్రయాగ్, అక్కడ తీసుకెళ్ళిపోతారు. కానీ ఎర్లీ మార్నింగే ఉంది, ఇంకా బస్సులే లేవు. అన్ని షేర్డ్ బొలేరోస్ ఉన్నాయి కదా ఆ వాటిలో వెళ్ళాలి. పెర్ హెడ్ 1200 అడుగుతున్నారు. అస్సలు తగ్గట్లా 1200 అంట. వాళ్ళు ఏంటంటే ఒక దాంట్లో 9 మంది 10 మంది పడతారు. ఎప్పుడు ఫిల్ అయితే అప్పుడు తీసుకుపోతారు. 1200 పే చేయాలి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ అన్నీ మనకు టైం సెట్ అవ్వాలిగా, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు బయలుదేరే లెక్క అయితే బస్ బుక్ చేసుకున్నది బెటర్. 700 అయిపోద్ది. ఇది అయితే 1200 పే చేయాలి. సరే, ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ ఫస్ట్ సోన్ప్రయాగ్ కానీ గౌరీకుండ్ కానీ వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని రేపు కేదార్నాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. కేదార్నాథ్ని కూడా ఇదే వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. మనం ప్రస్తుతానికి అయితే బద్రీనాథ్ నుంచి దీంట్లో అయితే మనం సోన్ప్రయాగ్ స్టార్ట్ అవుతున్నాము. 5 కలిపి 6000 అడిగాడు, 7000 అడిగాడు. 6000కి మాట్లాడి కానిచ్చేస్తున్నాం 1200 మనిషికి. ఈ ఉత్తరాఖండ్ రోడ్లన్నీ మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి అబ్బా. కేదార్నాథ్ వెళ్ళే రోడ్ కూడా చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మనకి ఈవినింగ్ అయింది. ఇప్పుడు మనం స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 to 11 అవర్స్ టైం పడుతుంది అన్నాడు. మరి మనం సోన్ప్రయాగ్ వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో చూద్దాం. వర్షం స్టార్ట్ అయింది చూడండి. అసలు వర్షం పడితే ఈ రోడ్లు చాలా డేంజరు. ఎందుకంటే పైనుంచి రాయిలు పడుతూ ఉంటాయి కింద. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే జూలై ఆగస్ట్ ఆ టైంలో మాత్రం ఈ చార్ధామ్ యాత్ర అయితే అవాయిడ్ చేయండి. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ మంత్స్ లో మళ్ళీ రావచ్చు. దాన్ని బట్టి మీరు హెవీ రెయిన్స్ లేనప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోండి. బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నాం. ఈ బొలేరోలోనే మధ్యలో బాబాయ్ టీ తాగంటారా బాబు అని చెప్పి ఒక షాప్ దగ్గర ఆపాడు. వర్షం పడింది, గట్టిగానే పడినట్టుంది వర్షం మాత్రం. ఫుల్ రోడ్లన్నీ వాటర్ బాగున్నాయి. వర్షమైనా ఎండైనా బాగానే పడుతుంది. వీళ్ళందరూ బద్రీనాథ్ వెళ్తున్నారు. ఇప్పుడు బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నాం కదా, మధ్యలో టీ బ్రేక్. ఇప్పుడు ఒక 2 అవర్స్ 2 to 3 అవర్స్ వచ్చినట్టున్నాం. లేదు ఇంకా 5 అవర్స్ 6 అవర్స్ ఈజీగా పడుతుంది. దాని తోడు వర్షం పడిందిగా. రోడ్లు అని చూడండి ఎలా ఉన్నాయి, కొంచెం తడిచిపోయింది. సరే, ఎలాగైనా నైట్ అయిపోద్ది వెళ్ళేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూడాలి. రూమ్ కానీ ఎప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి అవన్నీ కంటిన్యూషన్ వీడియోలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఏదో ఊర్లో అనుకుంటా లైటింగ్స్ చూడండి ఎలా మెరిచిపోతున్నాయో. కేదార్నాథ్లో అడుగు పెట్టేసాం. ఇది సోన్ప్రయాగ్. ఇది మనం బద్రీనాథ్లో 3:30 స్టార్ట్ అయ్యాం ఈవినింగ్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైట్ 12:30 అయింది. అంటే ఆల్మోస్ట్ 9 గంటలు. 9 గంటలకి సోన్ప్రయాగ్లో అడుగు పెట్టాం. ఇక్కడి నుంచి మనం గౌరీకొండ కూడా వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకుందాం. అలా చూస్తున్నాం. మరి కుదిరితే అక్కడ తీసుకోవడం, అది ఇక్కడ తీసుకోవడం, ఏదో చేద్దాం. చెప్తాను ఒకసారి. సోన్ప్రయాగ్లో అడుగు పెట్టాం. ఇక్కడ నుంచి గౌరీకొండకి అయితే వెళ్తున్నాం. చలి ఎరగదీస్తుంది. పర్లా బాగానే ఉంది. నైట్ టైం ఎంత అయింది అంటున్నారు? 1 గంట దాటింది. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి రూమ్ని ఎత్తుక్కోవాలి. సరే పోదాం. మీకు జర్కిన్లు, థర్మల్స్, షూస్ ఏం కావాలన్నా సరే ఇక్కడ సోన్ప్రయాగ్లో కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. పైన కూడా ఉంటాయి అనుకోండి. కాదు పైకి వెళ్ళే కొద్ది రేట్లు పెరుగుతాయిగా, అదేదో ఇక్కడ కొనుక్కొని వెళ్ళడం బెటర్. వీళ్ళందరూ వెళ్ళొచ్చేస్తున్నారు ట్రెక్కింగ్కి. మనం ఈ బ్రిడ్జ్ దాటి అడేపుకి వెళ్ళి అక్కడ ఉన్నాయి కదా బొలేరోలో జీపులో అవి ఎక్కాలి. ఎంతమంది ఉన్నారు నైట్? సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండకు వచ్చేసాం. 50 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడ దింపేసాడు గౌరీకొండలో. గుడ్ మార్నింగ్. కేదార్నాథ్లో అయితే అడుగు పెట్టేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 2:30, 3 అయిపోయింది. ఇంకా రూమ్ తీసుకొని
స్లీప్ వేసేసరికి ఇప్పుడు లేసాం. ఇప్పుడు టైం అయితే 8 దాటిపోయింది. గౌరీకొండలో ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మేము 5 మెంబర్స్ ఉన్నాం. 5 మెంబర్స్ కలిపి 2000 తీసుకున్నాడు. పర్లేదు భయ్య, మనిషికి 400 కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. పొద్దున్న 3ంటికి చెక్ ఇన్ అయ్యాం. 11 వరకు ఉండమన్నాడు. మనం ఇప్పుడు 8-9 అవుతుంది. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. కానీ ఇంత లేట్గా ఎవరో స్టార్ట్ చేయకండి. ఎవరైనా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 3-4 కల్లా స్టార్ట్ అవ్వాలి. అక్కడ తొందరగా రీచ్ అవ్వాలన్నా, మీకు దర్శనాలు అవ్వాలన్నా అది కరెక్ట్ టైము. మేమంటే టైం అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మీరు మాత్రం గౌరీకొండలోనే స్టే చేయండి. చూడండి, సోన్ప్రయాగ్లో కానీ ఇక్కడికి వచ్చేయండి. చాలా రూమ్స్ ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే 2000-3000 అంటారు. కొంచెం ముందుకు వచ్చే కొద్దీ తక్కువ రూమ్స్ అయితే దొరికేస్తాయి. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండకు ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే. జీప్లు పెర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు, తీసుకొచ్చి దింపేస్తారు. అక్కడి నుంచి కొంచెం 1 కిలోమీటర్ అని నడవాలి జీప్ లాపింగ్ ప్లేస్ నుంచి మనం రూమ్స్ దగ్గర రావాలంటే. దాన్ని బట్టి చూసుకోండి. ఇక్కడికి వచ్చి స్టే చేశారు అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లెగిసి తొందరగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. మీరు అక్కడ సోన్ప్రయాగ్లో ఇరుక్కుపోకుండా ఉంటారు, అది మెయిన్. ఇంకెక్కడి నుంచి మనకు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా? హర హర మహాదేవ. ఎక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదంతా ట్రెక్కింగ్ పాయింట్. కింద నుంచి ఇలా పైకి వస్తే ఇదిగోండి, ఇక్కడ పైన దీపక్ లాడ్జ్ అని కనిపిస్తుంది కదా, అంటే మనం ఉన్న దీపక్ లాడ్జ్ కాదు, పక్కన వేరే రూమ్లో. కాకపోతే రూట్ ఇది. మీరు ఒకవేళ వెళ్ళాలన్నా సరే ఎప్పుడైనా, పక్కన చిన్న షాప్ ఉంది, ఈ పక్కన ఏదో ఉంది చిన్న షాప్, ఇటో షాప్ ఉంది, మధ్య చిన్న మెట్లు ఉన్నాయి చూడండి. పైన దీపక్ లాడ్జ్ అని కనిపిస్తుంది, అది మెయిన్ గుర్తు ఎవరికైనా. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు కింద గౌరీకొండ దేవాలయం ఉంటుంది చిన్నది, అదిగోండి గౌరీ మందిరం ఉంది కదా. ఇక్కడికి వచ్చి కొంచెం నమస్కారం చేసుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి. వెళ్ళే దారిలోనే ఉంటుంది. గౌరీకొండలో ఫస్ట్ ఇక్కడ చిన్న గౌరీ మాత మందిరం సంథింగ్ ఏదో ఉంది. అమ్మవారి దర్శనం చేసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే మీరు ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టండి. ఇక్కడ నుంచి మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగో ఎంతమంది 5 మెంబర్స్తో కలిసి ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అందరూ ఒకేసారి హర హర మహాదేవ నాండి వెళ్ళిపోదాం. ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా స్టార్టింగ్ ఇదే. ఇంకా ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా ఎంత అయింది? టైము 9:15. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 9:15 అయింది. 9:15 అయింది. ఇప్పుడు మొదలెట్టాం. మరి ఎప్పుడు చేరుకుంటాము కంటిన్యూ చేస్తూ చెప్తూ ఉంటా. లెట్స్ సీ. గౌరీకొండ నుండి స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఇలా చిన్న రోడ్డు మాత్రమే ఉంటుంది. ఈ సందులోనే అదిగోండి ఎక్కించుకునే గుర్రాలు ఉన్నాయి, కానీ అన్ని పిట్టు అంటారు కదా, బాస్కెట్లు అన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి. మీరు కింద నుండి వచ్చేటప్పుడు దారిలో చాలా మంది గుర్రాల వాళ్ళు అయితే అడుగుతారు, గోడ ఎక్కండి బాబు అని చెప్పి. కాస్ట్ మాత్రం వాళ్ళు 4000, 5000 అలా చెప్తారు. ఏంటంటే ఇక్కడ పైన వీళ్ళకి ఒకటి ఉంటుంది కదా కౌంటర్ లాగా, వాళ్ళు గుర్రానికి అయితే 3200 అయితే పే చేయాలి. కానీ 3200కి చాలా తక్కువ మంది వస్తారు. 3500 అలా అయితే వస్తారు. కింద నుంచి పైకి టెంపుల్ వరకు తీసుకెళ్తారు. అదే పైన ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ వరకు తీసుకెళ్తారు. మ్యాక్సిమం బార్గెన్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు 5000 చెప్తారు, 6000 చెప్తారు, వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ ఉండవు కాబట్టి ఏదో రేట్ చెప్తారు. మ్యాక్సిమం 3500, 3200 అనేది లీస్ట్. దాన్ని బట్టి మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. అయ్యా గుర్రం తంతుందయ్యా, ఒక తన్నింది. ఈ ప్లేస్ దాటేంత వరకు ఫుల్ జనాలు ఎక్కువగా ఉంటారు. ఈ గుర్రాల ఏరియా దాటేంత వరకు, దాటిన తర్వాత తక్కువగా ఉంటారు. చూడండి మొత్తం రోడ్ ఎలాగుందో, కింద పేడ, గుర్ర పేడ మొత్తం. హర హర మహాదేవ. పైకి నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు గుర్రాలు గుద్దేస్తున్నాయి, కాళ్ళు కూడా తొక్కేస్తాయి. అబ్బా ఒక్కసారి తొక్కిందంటే ఇంకేం లేదు, సినిమానే మనకి. ఇదిగోని ఇక్కడ 4 మోసుకెళ్తున్నారు. అది డోలి, ఇది గుర్రం. అదిగోని ఒక సింగిల్ గా బాస్కెట్ మీద తీసుకొస్తున్నారు. వెనక వైపు దాన్ని పిట్టు అంటారు. ఇలా పైకి వెళ్ళడానికి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. తరుణ్ వాటర్ కూడా ఉన్నాయి కావాలంటే.
ఆర్చ్ ఉంది చూసారా, గేట్వే అట్ గౌరీకుండ అండి ఇది. ఇక్కడ నుంచి నాకు తెలిసి అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అది ఇక్కడ వాష్రూమ్స్ కావాలన్నా సరే దారిలో ఉన్నాయి, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ దానికి కాకపోతే ఈ క్రౌడ్ ఎక్కువ ఉంది, డోలీలు గుర్రాలు క్రౌడ్ అవి ఎక్కువ ఉన్నాయి. తక్కువ బాబా లొకేషన్ చూడండి ఎలా ఉందో. గుర్రాలకు మాత్రం కొంచెం దూరంగా నడవండి, డాష్ ఇచ్చేస్తున్నాయి, అవి జారిపోతున్నాయి. ఒక్క తొక్కిని అనుకో మన కాలు దేనికి పనికిరావు. జాగ్రత్తగా నడవండి నడిచేటప్పుడు మాత్రం. ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి పైన, ఖచ్చితంగా కొంచెం కర్పూరం కానీ అటువంటి యూస్ చేసుకొని స్మెల్ తీసుకోండి, కొంచెం మీకు రిలీఫ్గా ఉంటుంది. అది ఆయాసం వస్తూ ఉంటుంది బాగా ఎక్కే కొద్దీ. గుర్రాలు ఇక్కడ జారిపోతున్నాయి అయ్యా. ఈరోజు ఇక్కడ నడుస్తూ ఇక్కడ అసలు వర్షం వస్తే దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. అదిగో వారు నాయన జారుతున్నాయి చూడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత జంగల్ జట్టి 3 కిలోమీటర్స్, కేదార్నాథ్ 15 కిలోమీటర్స్ ఉంది పక్కన. అదంతా రాంగ్ పోయో, అది రియల్ కాదు. అది రియల్ కాదు. ఆల్మోస్ట్ కింద 24 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కేదార్నాథ్ అనేది. ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చాం దాని లెక్క ప్రకారం అయితే, అంతే. మధ్యలో వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడైతే అలాంటి రేకుల షెడ్ ఏర్పాటు చేశారు. అంటే ఒకవేళ వర్షం వచ్చినా సరే అందరూ ఒక చోట ఉంటారు కదా, తడిచిపోకుండా, అందుకోసం అనుకుంటా. మధ్యలో అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా. కానీ ఫుడ్ మాత్రం కిందే మ్యాక్సిమం తెచ్చుకోండి, పైకి వెళ్ళే కొద్ది రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. గుర్రాలు వచ్చినప్పుడు సైడ్ ఇచ్చేయండి. అలాగే అటువైపు నడవద్దు మీరు, అటు చివరి వైపు. గుర్రం డాష్ ఇచ్చిందని అటువైపు ఉంటారు. చాలామంది చెప్పి అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్పి మ్యాక్సిమం ఇటువైపు నుంచే నడవండి. చూడండి అసలు ఎలా ఉందో, మంచి పాయింట్ వచ్చింది. ఒక 3-4 కిలోమీటర్లు నడిచాం ఇప్పటి వరకు, అంతే. ఈరోజు 29th మే. ఈరోజు చెప్పాలంటే క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా అయితే అసలు 29th కదా ఈరోజు, 28th సారీ ఈరోజు 29th కదా, 27th అయితే చాలా ఖాళీగా ఉందంట. అప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పారు 27th చాలా ఫ్రీగా ఉందంట. ఈ రోజు కొంచెం రష్ ఉంది, కానీ పర్వాలా తిరగలుగుతున్నాం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అంతే. మధ్యలో సోడా తాగేద్దామని ఆగాము. ఇదిగో నిమ్మకాయ నీళ్ళు జస్ట్ 30 రూపాయలు ఆ గ్లాసు. పైకి వచ్చే కొద్ది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ముందే తాగేయండి కావాలంటే, ఏముండదు. నార్మల్ వాటర్లోనే ఒక నిమ్మకాయ పిండేసి సాల్ట్ను షుగర్ వేసి ఇచ్చేస్తున్నాడు బాబాయ్. 30 రూపాయలు. కొంచెం ఎక్కడానికి ఇబ్బంది, కానీ రాయిలు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఒక్కో చోట గుర్రాలు బీభత్సంగా ఉంటున్నాయి. కొంచెం మధ్యలో ఇలాంటి షార్ట్ కట్స్ ఉంటాయి, యూస్ చేసుకుని. అంటే ఎక్కగలం అనుకుంటే రండి, ఆ పక్క నుంచి ఇలా రావచ్చు, అంతా తిరిగి రాకుండా కొంచెం సేవ్ అవుతుంది డిస్టెన్స్ అనేది. కానీ జాగ్రత్త జారుతుంది, కర్ర పట్టుకొని రండి. దారిలో వెళ్తుంటే పుచ్చకాయ ముక్కలు అయితే 50 రూపాయలు అంట.
ఏదో పుచ్చగా వడిను అట్టిపండు ఒకటి ముక్కలు ముక్కలు వేసాడు. ఏదో ఎంత ఉంది చిన్నది, మామూలుగా 10 రూపాయలు 20 రూపాయలు, పైన 50 రూపాయలు. అదే ఒక అట్టిపండు 20 రూపాయలు అంట, ఒకటి అట్టిపండు. పైకి వస్తే కాస్ట్లు అలాగ ఉంటాయి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ అటువంటి ఏమైనా కొంచెం ప్యాక్ చేసి తెచ్చుకోండి, దారిలో వెళ్తూ తింటూ వెళ్ళొచ్చు. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మాత్రం రేట్లు అయితే వాచిపోతాయి, అది మీరైతే చూసుకోవాల్సిందే. వెళ్ళే దారిలో చూసారా కేదార్నాథ్ 10:30 అంట. లించోలి ఉంది కదా, అదేమో 3.5 అంట. బేస్ క్యాంపు 9 కిలోమీటర్స్. భీంబాలి ఏంటది 0.5. కానీ కేదార్నాథ్ అయితే రాంగ్ భయ్యా, 10 కిలోమీటర్లు ఉండదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇంకా 16-17 ఉంటుంది ఈజీగా. ఇక్కడి నుంచి 15-16 ఉంటుంది కనీసం. అలా రాస్తారు అంతే, పట్టించుకోకండి, వెళ్తూ ఉండండి అలాగా. ఎవరిని అడిగినా చెప్తారు కింద నుంచి ఇప్పుడు దాకా 5 వచ్చారా బాబు అంటారు. మనం 10-15 వచ్చాం అనుకుంటాం, అంత ఉండదు అక్కడ. అసలు ఈ షార్ట్ చూడండి, మధ్యలో వాటర్ ఫాల్, 2 గుర్రాలు. బాబా లుక్ ఇక్కడి నుంచి చూడండి, అసలు అదిరిపోయింది కదా. అదే రైనింగ్ సీజన్లో వస్తే ఎక్కడికక్కడ కొండల మించి నీళ్లు పడుతూ ఉంటాయి, డేంజర్గానే ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. పైకి వెళ్తుంది దారి మొత్తం గోడ పేడ. ఆ గోడలో పేడలే ఉన్నాయి, మొత్తం వివత్సమైన కంపు మొత్తం. ఇవి వీటిదే, మామూలుగా లేదు. ఏం చేస్తాం, అలా నడుచుకుంటే వెళ్ళమే. వెళ్తుంటే ఇక్కడ 2 రూట్లు డివైడ్ అయింది, కిందకో రూట్ ఉంది, పైకో రూట్ ఉంది. ఇక్కడ బాబాయ్ని అడిగితే కింద రూట్ కొంచెం పెద్దది, పై రూట్ వెళ్ళండి అని చెప్పాడు. మరి సర్లే అదే బెటర్ అనుకుంటా. ఇదైతే కింద నుంచి ఇలా వెళ్ళి, అది కూడా తిరిగి మళ్ళీ ఈ టైప్కి రావాలి అనుకుంటున్నా. మరి నేనైతే లేదంటే ఇదిగో ఇటు నుంచి ఇలా వెళ్ళిపోయి అటు వెళ్ళాలి, లేదు దాటాలంటే బ్రిడ్జ్ అక్కడ దాటొచ్చు. అలా ఏదో చేయాలి. ఇంకా మనం ఈ రూట్లోనే వెళ్ళిపోదాం, దగ్గర అన్నాడుగా బాబాయ్. గుర్రాలకు మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా ఏర్పాటు చేశారు అటు తినడానికి. బ్యాక్ సైడ్ చూడండి, అసలు లుక్ అదిరిపోయింది కదా. అసలు చిన్న బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ నుంచి అలా గుర్రాలు వస్తూ ఉంటే ఆ లుక్, కింద నుంచి వాటర్ ఫాల్ భలే ఉంది. కింద అంతా రివరు సూపర్ ఉంది కదా, అదిరిపోయింది. మనమైతే ఆ బ్రిడ్జ్ దాటి ఈ టైప్కి అయితే వచ్చేసాం. మనకి అదే షార్ట్ కట్ రూట్లో ఉంది. మన అక్కడ 2 రూట్లు చూపించాను కదా, మనం వచ్చిందే షార్ట్ కట్ రూట్, అదే బాగుందబ్బా, అలా వచ్చేయండి. ఈ వే కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే మనకి వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, ఆ దారి ఎలా ఉంటుందని మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. మీకు పై వరకు వెళ్ళే దారి ఎలా ఉందని తెలుస్తుంది. దానికోసం అయితే వీడియో అయితే కొంచెం పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి. ఎస్బీఐ బ్యాంక్ ఉందండి పైన, మామూలు నిజంగా ఇది. అమ్మో బాబాయ్ గ్రేట్, ఎలాగొచ్చేస్తున్నాడు, నడుచుకొని వచ్చేస్తున్నాడు అలాగే బాబాయ్. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, కేదార్నాథ్ 8.5 km అండి. ఇంకా బేస్ క్యాంప్ అయి 6.5. అది దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో అక్కడక్కడ షార్ట్ కట్లు ఉన్నట్టున్నాయి, కొంతమంది ఎక్కేస్తున్నారు. అంటే మనం కూడా ఎక్కేసాం ఇందాక. అక్కడక్కడ ఉన్నాయి, కాకపోతే అందరూ ఎక్కలేరు. కొంచెం ఎక్కగలము అని ధీమా ఉంటేనే వెళ్ళండి, రాయిల్లో నడవాలి. ఈ దారిలో ఉంటాయి, కొంచెం రాయిల్లో ఉంటాయి. బో రాయిలు ఎక్కువగానే ఉన్నట్టున్నాయి, కొంచెం కష్టమే. ఇప్పుడు మీకు చూపించిన షార్ట్ కట్లు అయితే వచ్చేసాం. ఒక 2 to 3 kilometers తగ్గింది అనుకుంటున్నా అటువైపు నుంచి వస్తే. కానీ రికమెండ్ చేయండి భయ్యా, ఎందుకంటే కొంచెం డేంజర్ ఆ ఏరియా. రాలేరు అందరూ, కొంచెం రాయిలు అవి ఉన్నాయి, జారిపోతే జాగ్రత్త. బాగా ఫిట్గా ఉన్నాం, పర్లేదు అనుకుంటూ వచ్చేయండి. కానీ లేకపోతే మెయిన్ రోడ్లోంచి రండి, అది బెటర్. నేనేదో వచ్చేసా కదా అని చెప్పి ఆ వేలో రావద్దు, ప్లీజ్ చూసుకోండి.
వాసిపోతుంది, మన వల్ల కావట్లా. చాలా వరకు దగ్గరికి వచ్చామే కానీ బాగా ఆయాసం వచ్చేస్తుంది, కాలు నొప్పులు వచ్చేస్తుంది. 24 కిలోమీటర్లు భయ్యా, మామూలు విషయం కాదు. బ్రో ఎలాగుంది? చాలా కష్టంగా ఉంది. వాటర్ 100 రూపాయలు పైన, కింద 80 రూపాయలు 70 రూపాయలు ఉన్నాయి. కొంచెం పైకి వచ్చి 100 రూపాయలు చెప్తున్నారు వీళ్ళు బాటిల్. ఏదైనా చిన్న డ్రింక్ తాగామంటే మన 20 రూపాయలు పెట్టి బాటిల్ ఇక్కడ 50 రూపాయలు అంట. అది పరిస్థితి అలా ఉంది. ఏదైనా తిన్నామన్నా ప్రతిదీ కాస్ట్ ఎక్కువే. ఏమైనా కిందే తెచ్చుకోండి, అది బెటర్. అంటే కింద నుంచే తెచ్చుకోండి ఏమైనా. సరే వెళ్దాం, ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. ఏ టైం అయినా పర్లేదు, మనం పైకి వెళ్ళడం కావాలి అక్కడ వరకు. సరే బాయ్ బాయ్. ఎంత దూరం ఎక్కినా రావట్లేదు, ఏం చేయాలో తెలియక కనీసం కొంచెంసేపు ఎక్సర్సైజ్ అనేది చేసుకుందాం, కాలు నొప్పులు తగ్గుతాయేమో అని చెప్పి అలా ప్రయత్నం చేశాను అంతే. ఇంకా చాలా పైకి ఉంది, ఎంత నడిచినా తరగట్లేదు. ఇక్కడ కూడా ఏదో షార్ట్ కట్ ఉన్నట్టుంది అబ్బాటు, ఇక్కడ కూడా ప్రయత్నిద్దాం షార్ట్ కట్లో వెళ్ళిపోవడానికి. అదిగో అక్కడ ఎక్కడికో లైన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకెంత దూరం వెళ్ళాలో. అయ్యా చూడండి, అక్కడ ఏదో పల్లకి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు వాళ్ళు. షార్ట్ కట్లో అయితే పైకి వచ్చేసాం, ఒక 2-3 కిలోమీటర్లు సేవ్ చేసి ఉంటాం. పైకి వచ్చిన తర్వాత అసలు చూడండి, వర్షాకాలం రాయిలు కింద పడిపోతాయి బాగా. అందుకే జూలై ఆగస్టులో మాత్రం ఎవరు రావద్దు. సెప్టెంబర్ మిడ్ నుంచి ప్లాన్ చేసుకోండి. జూన్ ఎండ్ వరకు ఓకే, మళ్ళీ సెప్టెంబర్ మిడ్ నుంచే ప్లాన్ చేసుకోండి ఎవరైనా సరే, అదే బెటర్. వర్షాకాలం ఇబ్బంది పడతారు బాగా. ఏంట్రా బాబు, అసలు ఆగట్లా. మధ్య మధ్యలో వాష్రూమ్స్ ఉంటాయి, జెంట్స్కి అయినా సరే లేడీస్కి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో అక్కడక్కడ ఉన్నాయి, కాకపోతే మీకు అవసరమైతే ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోండి. మళ్ళీ చాలా దూరంలో కనిపిస్తున్నాయి వాష్రూమ్స్ అయితే, ఎక్కడ పడితే అక్కడ లేవు, కొన్ని ప్లేస్లో మాత్రమే పెట్టారు. మధ్యలో శనగలోను ఎండి టమాటాలో కీర దోశ కొంచెం ఉల్లిపాయ వేసాడు. ఇదే ప్లేటు 100 రూపాయలు అంట. సేమ్ పుచ్చకాయలు కూడా అంతే. భయ్యా పైనాపిల్ कितना है? कट के पीसेस कितना है इसकी? ये बनाए 100 रुपए प्लेट। हाँ मिक्सड है, बड़ा दो सब इसमें सेब है, अनार है, सब कुछ खीरा है। ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి టెంపుల్ ఇంకా 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి మీకు కనుక ఇది కావాలంటే, గుర్రం కావాలంటే 1500 అని అడుగుతున్నారు. 5 కిలోమీటర్లే కాబట్టి మనం ఒక 1000 రూపాయలు గల మాట్లాడుకుని వెళ్ళొచ్చు. అంటే ఇక్కడికి వచ్చి కూడా ఎవరైనా ఎక్కలేము అనుకుంటే, ఇంకా 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం కాబట్టి ఒక 1000-1500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని వెళ్ళండి. మన ప్రయాణం అయితే ఇంకా సాగుతూ ఉంది. ఎప్పుడో పొద్దున్న 9:30 మొదలు పెట్టాం, ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయ్యింది. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. ఎప్పటికి వెళ్దాం. ఏదైనా దర్శనం అనేది ఎర్లీ మార్నింగ్ 3 కల్లా వెళ్దాం అనుకుంటున్నాము. అప్పుడు వెళ్తేనే తొందరగా అవుతుంది. ఇప్పుడు వెళ్ళి దర్శనం కూడా వెళ్ళేది అవదో, చాలా కష్టం. అందుకని స్లోగా వెళ్తున్నాం. చూసారుగా బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఆల్మోస్ట్ మనం కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఒక 4 to 5 ఉందనుకుంటా. కాబట్టి అదిగో రూట్ వెళ్ళడం సూపర్ ఉంది కదా లుక్ అయితే. స్నో అలా ఫ్రీజ్ అయిపోయింది కదా. నేను బద్రీనాథ్లో కూడా చూసాం మనం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు కేదార్నాథ్లో కూడా మంచి ప్లేస్ భలే ఉంది కదా. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము, అది ఇన్స్టాగ్రామ్లో పెడతాను చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. మహా అయితే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అనుకుంటున్నా అంతే. ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఆ టైంలో వస్తే ఇదిగోండి మొత్తం వాటర్ వస్తూ ఉంటాయి. మొత్తం వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ అలా రోడ్డు మీద నుంచి ఇటు వెళ్తాయి. ఇప్పుడు చూడండి, నార్మల్గా కొన్ని మాత్రమే ఉన్నాయి, ఫుల్ ఫ్లో ఉంటుంది. అందుకని వర్షాకాలం ఎవరు రావడానికి కొంచెం డేర్ చేయరు, చాలా తక్కువ మందే వస్తూ ఉంటారు. అయ్యా ఒరే జారి పడిపోయేది అయ్యి. గుర్రాలు కూడా అంత ఈజీ ఏం కాదు భయ్య, అది కూడా చాలా డేంజరే. చాలా జాగ్రత్తగా ఈ ట్రెక్ అయితే కంప్లీట్ చేయాలి. టెంపుల్ ఇంకా పైకి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కింద ఇక్కడ చూడండి చాలా టెంట్స్ ఉన్నాయి.
మీరు కావాలంటే ఒక 3 కిలోమీటర్స్ ముందేనా ఒకవేళ చేయలేము పొద్దున్న వెళ్దాంలే అనుకుంటే ఇక్కడ టెంట్లో ఉండిపోవచ్చు. చాలా తక్కువే భయ్యా, పర్ హెడ్ 500, 400, 300 కూడా దొరుకుతున్నాయండి పైన. మరి చూద్దాం పైకి వెళ్ళి. ఇదంతా లించౌలి క్యాంప్ అంట. ఎంతమంది వస్తున్నారు రా బాబు. ఇక్కడ కూడా చాలా టెంట్స్ అవి దొరుకుతాయి. పైకి రాకుండా ఇక్కడ ఉండాలంటే ఉండొచ్చు. అరే ఏంట్రా ఇల్లు ఇంకా ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు అని చెప్పి ఇది పెట్టారు ఇక్కడ. ఓ నాయనో, బాడీలో పాటలు ఏం పని చేయట్లేదురా. సినిమా అయిపోయింది. పొద్దున్న 9:30 స్టార్ట్ చేసాం. ఇంకా అవ్వాల ట్రెక్. ఆల్మోస్ట్ 10 గంటల పైన అయింది. దగ్గరలో ఉన్నాం కానీ వెళ్తూ ఉన్నాం. ఇంకేంటంటే గౌరీకొండ నుంచి కేదార్నాథ్ టెంపుల్ వరకు 12 అవర్స్ పట్టినట్టే ట్రిప్. 12 అవర్స్ పట్టినట్టే మనం ట్రెక్కింగ్ అయితే. రాత్రి టెంట్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. మినిమం 7,000, 8,000 చెప్తున్నారు భయ్య. అసలు మరి ఎంతమంది పడుకొనిస్తారేమో కానీ. అదే టెంట్లో అయితే ఇది అది ఓపెన్ చేయి. టెంట్ ఒకసారి ఓపెన్ చేయి. ఇది టెంట్ లోపల ఇలా ఉంది. 3 పడుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అక్కడ సాకెట్స్ ఉన్నాయి. ఇది పర్ హెడ్ అయితే 500 తీసుకున్నారు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు కేదార్నాథ్. రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అసలు కింద నుంచి ట్రెక్కింగ్ మాత్రం మార్నింగ్ 9:30 ఆ టైంలో స్టార్ట్ చేసాం. రాత్రి వచ్చేసరికి 10, 11 అయిపోయింది. అసలు ఓపికలే లేవు. అసలు వచ్చి అసలు ఏమి చూపించడానికి కూడా ఏం లేదు. అసలు ట్రెక్కింగ్ అంత ఈజీ అనుకుంటారేమో భయ్య, అంత ఈజీ అయితే ఏం కాదు. మినిమం 10-12 గంటలు పడుతుంది. మాకైతే 12 గంటల దాకా పట్టింది. అంటే మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం టైం పట్టింది అనుకో. కానీ మినిమం 10 గంటలైనా పడుతుంది. అది మళ్ళీ వర్షం వస్తే చాలా ఇబ్బంది. గుర్రాలు గుద్దుబాటు దెబ్బతున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నడుచుకొని వెళ్ళేటప్పుడు. మీరు పక్కన లోయ పక్కన నడుచుకుంటూ వెళ్ళారంటే చాలా రిస్క్. గుర్రాలు ఒక డాష్ ఇస్తున్నాయి, పడిపోతున్నారు కూడా. ఆ ఇబ్బంది కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా అయితే రండి. ఇక్కడ రూమ్స్ విషయానికి వస్తే టెంట్లు బీభత్సంగా ఉన్నాయి. అసలు మీకు ముందు బుక్ చేసుకోవాలా, దొరుకుతాయా లేదా అని ఇబ్బంది ఏం లేదు. అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ కాకపోతే హాట్ వాటర్ అయితే దొరకట్లేదు. సపరేట్గా డబ్బులు తీసుకుంటారు. వాష్రూమ్స్ కంఫర్ట్గా లేవో అవి చూసుకోవాలి. లేదు రూమ్ కావాలి మాకు సపరేట్గా అంటే మినిమం 5,000, 6,000, 7,000 అలా చెప్తున్నారు. కింద అసలు దొరకట్లేదు. అది టెంపుల్ దగ్గరలో అయితే. మీరు టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా కింద డిస్టెన్స్లో తీసుకుంటే కనుక మళ్ళీ కొంచెం తక్కువకే రావచ్చు. అలా ఉన్నాయి. దాన్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. అయితే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. పొద్దున 3ంటికి ఆ టైంలో దర్శనానికి వెళ్తే స్పర్శ దర్శనం ఉంటుంది. దర్శనం కూడా చాలా తొందరగా జరుగుతుంది. కాకపోతే మేము వచ్చేసరికి రాత్రి చాలా లేట్ అయిపోయింది. అసలు ఓపిక లేదు. ఒళ్ళంతా సినిమా అయిపోయింది. మామూలుగా లేదు అసలు ఆ ట్రెక్కింగ్ మాత్రం. దానివల్ల ఇంకా లేట్గా వెళ్తున్నాం. ఎంత టైం పడితే అంత టైం పట్టింది. చేసేదేం లేదు అది. ఓకేనా? కానీ ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. మంకీ క్యాప్, గ్లౌజులు, లోపల థర్మల్ షర్ట్స్ ఉంటాయి కదా, థర్మల్ షర్ట్స్. అలాగే ఇదిగోండి రెయిన్ కోట్ ఉండాలి ఒకటి. ఖచ్చితంగా 100 రూపాయలకు దొరుకుతాయి కింద రెయిన్ కోట్లు, నార్మల్ కవర్స్ లాంటివి. అది యూజ్ చేసుకోండి. అలాగే మీరు స్వెటర్స్ కూడా యూజ్ చేసుకోండి, చలి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్త తీసుకొని రావాల్సింది. కింద షూలు, సాక్స్లు కూడా మంచి షూ, మంచి సాక్స్లు వేసుకొని వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ట్రెక్కింగ్ కూడా మీకు బాగా జరుగుద్ది. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని రండి. ట్రెక్కింగ్ వచ్చేవాళ్ళు కంగారుగా స్పీడ్గా నడవకండి. కొంచెం స్లోగా నడుచుకుంటూ నెమ్మదిగా రండి. ఎందుకంటే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా రండి. ఓకేనా? ఎందుకు ఎంత చెప్తున్నానంటే ముందు మన హెల్తే, తర్వాత ఏదైనా. చాలా జాగ్రత్తలు తీసుకొని రావాలి అక్కడికి. అంత ఈజీ కాదు. ఏదో మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసేసి రీల్స్ చాలా ఈజీ సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటారేమో. అంత ఈజీ కాదు భయ్య. చాలా జాగ్రత్తగా రావాలి. ఓకేనా? ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు మిగిలినవి చూపిస్తా. ఒక్కసారి అసలు బ్యాక్ సైడ్ ఆ మౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎంత అద్భుతంగా ఉందబ్బా. చాలా బాగుంది. గుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ అసలు ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది. అదిగోండి కేదార్నాథుడి దేవాలయం ఎక్కడి నుంచి కనిపిస్తుంది. వావ్, నిజంగా ఈ కేదార్నాథుడి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి, చాలా అదృష్టం కూడా ఉండాలి. భయం
ఇప్పుడు టెంపుల్ దర్శనానికి అయితే లైన్లో నిలబడ్డాం. చాలా పెద్ద లైన్ ఉంది. కేదార్నాథ్లో క్లైమేట్ని అసలు ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు దాకా నార్మల్గా ఉంది. ఒక్కసారిగా చూడండి అసలు గాలి ఎలా వచ్చేస్తుందో. అన్నీ ఎగిరిపోతున్నాయి కూడా. వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు తెలిసి వర్షం పడిపోద్ది అనుకుంటా గట్టిగా. ఫైనల్గా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలబ్బా. చాలా హ్యాపీ. చక్కగా దర్శనం జరిగింది. కేదార్నాథ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. క్లైమేట్ అనేది అసలు ప్రిడిక్ట్ చేయలేము. చూడండి ఒక్కసారికి ఎండ వచ్చి ఒక్కసారికి వర్షం వచ్చేస్తుంది మొత్తం. అది మొత్తం చూడండి ఎలాగుందో. జనాలు పరుగు. టెంపుల్ ఎదురుగా వడగళ్ళు వాన పడుతుంది. చూడండి కింద. ఇగో నా చేతి మీద. ఓ ఇక్కడ చూడండి వడగళ్ళు వాన ఎలా పడుతుందో. బాగుంది కదా. వామ్మో గట్టి పడిపోతుంది వాన. చాలాసేపు వర్షం అయితే గట్టిగా పడిపోయింది. ఇక్కడ చాలా చూద్దాం, చుట్టూ చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. అసలు వర్షం మాత్రం చాలాసేపు పడింది అబ్బా. కానీ దేవాలయం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకొని ఓం నమః శివాయ అనుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఎంతమంది లైన్ ఉన్నారు చూడండి. దర్శనానికైతే ఈరోజు మే 30. ఈరోజు ఆల్మోస్ట్ 5 to 6 hours టైం పడుతుంది దర్శనానికి అయితే ప్రతి ఒక్కరికి. అలాగే టెంపుల్కి మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12 నుంచి 1-1:30 వరకు టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది. ఆ 1 hour మాత్రం అలా లైన్లో నిలబెట్టి ఉంచేస్తారు. అది మీరైతే గమనించాలి. ఆ టైంలో మధ్యలో ఇక్కడ తినడానికి కూడా ఏం దొరకవు. మీరేదైనా తెచ్చుకొని మీరేదైనా క్యారీ చేస్తే చాలా బెటర్. అది విఐపి దర్శనం అంటే ఇటు నుంచి పంపిస్తారు. విఐపి దర్శనం టికెట్ అయితే 2200 అలా జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. అవి కూడా రేట్స్ చేంజ్ అవుతాయి అనుకుంటా, నాకు తెలియదు. కానీ 2200 అని చెప్పారు. కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుందంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి దోదాం యాత్ర చేయాలంటే 10,000 నుంచి 15,000 మధ్యలో అవుతుంది. లేదు ఓన్లీ కేదార్నాథ్ చేయాలనుకుంటే 10,000 అలా ఖర్చు అవుతుంది. పూర్తి టోటల్ బడ్జెట్ అది. ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కేదార్నాథ్లోని భీమ్శీల. కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఈ కేదార్నాథ్ దేవాలయాల్ని కాపాడింది ఆ భీమ్శీలనే. అదిగోండి వెనకే ఉంది కదా. ఇదిగోండి ఎక్కడి నుంచో పైనుంచి మొత్తం వరదలు వస్తూ ఉంటే ఇది మాత్రం గుడి ఎగ్జాక్ట్గా గుడి ముందు ఆగిపోయి గుడికి ఏం కాకుండా కాపాడింది భీమ్శీల. అదంతా ఇంకా పరమేశ్వరుడు దయ. అది దానివల్లే అసలు టెంపుల్కి అయితే ఎటువంటి ఏమీ కలగలేదు. మిగిలినవి చాలా కొట్టుకుపోయినాయి కానీ టెంపుల్ మాత్రం చక్కగా ఉంది. అది భీమ్శీల. అది మీ కేదార్నాథ్ దేవాలయం వెనక వైపు కొంచెం ఈ రోడ్లో ముందుకెళ్తే శంకరాచార్యుల వారి స్టాట్యూ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇదిగోండి దానికే భీమ్శీల దేవాలయం వెనక వైపు భీమ్శీల ఉంటుంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ శంకరాచార్యుల వారి స్టాట్యూ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. వర్షం బాగా పడుతుంది అబ్బా. వడగళ్ళు వాన, వర్షం, ఎండ అన్నీ కలిపి వచ్చేస్తున్నాయి. ఏ టైంకి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఇక్కడ తెలియట్లా. జాగ్రత్తగా ఉండండి.
చూసారుగా ఆ శంకరాచార్యుల వారి స్టాట్యూ అంటే సమాధి కూడా ఇది. సో స్టాట్యూ అయితే చాలా పెద్దది, మంచిగా పెట్టారు అబ్బాయి, ఇక్కడ బాగుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు కేదార్నాథ్ వచ్చినప్పుడు ఇదిగోండి కొంచెం పైకి వెళ్తే కాలభైరవ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం ఈ కేదార్నాథ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి మీకు టైం ఉంటే కనుక ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని రండి. హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యే ప్లేస్ అక్కడే, అక్కడ ల్యాండ్ అవుతాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏమి రావు. హెలికాప్టర్లు కూడా క్లైమేట్ అనుకూలిస్తేనే వస్తాయి, లేకపోతే రావు. అవి కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకని ఇలా ఎదురుగా బాబా ఏముంది, ఓం స్టాట్యూ చూడండి, అది మధ్యలోంచి మందిరం కనిపిస్తుంది, కేదార్నాథ్ బాబా మందిరం. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ ఇదే. ఇదిగోండి పక్కన హెలికాప్టర్ ఉంది. ఎందుకు అది రన్నింగ్లో లేనట్టుంది, ఆపేశారు అనుకుంటా. ఇంతటితో అయితే మన దోదాం అయితే అయిపోయింది. బద్రీనాథ్ కేదార్నాథ్ రెండు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ గంగోత్రికి వెళ్తున్నాం. చార్ధామ్ చేయాలనుకుంటున్నాం, గంగోత్రి వెళ్తున్నాం. ఇదిగోండి 5 బయలుదేరాం, మళ్ళీ 5 గంగోత్రికి అయితే బయలుదేరుతాం. కేదార్నాథ్ బద్రీనాథ్ చాలా అద్భుతంగా జరిగింది, దర్శనం చాలా బాగా జరిగింది. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. కేదార్నాథ్ బాబాకి.